విద్యా సంస్థలకి లేదా పరిశ్రమలకి ఇలాంటి రంగాల్లో భూములు ఇవ్వటం అనేటువంటిది ఆ సంస్థలు వస్తే అభివృద్ధి వస్తుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి మంచి ఆలోచనలతో ప్రభుత్వాలు భూములు అనేటువంటివి కేటాయించడం అనేటువంటిది కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందే విశాఖపట్నాన్నే తీసుకుంటే 1980లోనే విద్యాశాఖ మంత్రిగా ఆ రోజు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అల్వార్ దాస్ గారితో వారు ఒక విజన్తో విశాఖ నలుమూలల అటు గోపాలపట్నం, గాజువాక, మధురవాడ, ఎంవిపి కాలనీ ఇవన్నీ కూడా ఇప్పుడు విస్తరించబడ్డాయి. కానీ 50 ఏళ్ల క్రితమే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఎలినేట్ చేయటం అనేటువంటిది, విద్యా సంస్థలు వస్తే ఆ విద్యా ప్రమాణాలు పెరిగి ఎంతోమంది ఆ విద్యార్థులు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలకు అనేటువంటి భూ కేటాయింపులు అనేటువంటిది ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మా నాయకులు చెప్పినట్టు గీతం విద్యా సంస్థకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే ఆ విద్యా సంస్థ నెలకొల్పబడింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే విశాఖపట్నంలో పేరుగాంచినటువంటి గీతం యూనివర్సిటీ ఉందో ఆ గీతం యూనివర్సిటీలో సుమారు 20 సంవత్సరాలుగా ఎలినేషన్ వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ఎలినేషన్ సంబంధించి ఆ ఫైల్ ప్రభుత్వంలోనే పెండింగ్ ఉన్నటువంటి విషయం మీద మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అయితే గీతం యూనివర్సిటీ కోసం చూసుకుంటే ఇది సుమారు 1980లో స్థాపించారు. అలాగే 81లో వారు కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం. మాజీ మంత్రివర్యులు అట్లాగే గణబాబు గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్నారు. మేమంతా విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తులు. గీతం యూనివర్సిటీ ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఇందాక చెప్పిన విధంగా 1980 సంవత్సరం నుంచి ఎంతోమంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించి ఇతర దేశాల్లో వారి జీవితం కూడా గడుపుకునేటట్టు, అట్లాగే మన భారతదేశంలో కూడా చాలామంది, వేలాది మంది, లక్షల మంది, అంటే సుమారు 10,000 నుంచి 15,000 మంది ప్రతి సంవత్సరం బయటికి వస్తే 45 సంవత్సరాల నుంచి ఎంతమంది విద్యాబుద్ధులు నేర్చుకుని మంచిగా స్థిరముగా వారి జీవితంలో సెటిల్ అయ్యారా అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం.